హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పవిత్ర ఆనంద్ లక్స్. ఈరోజు పొటాటో మసాలా ఎలా చేసుకుందామో చూద్దామా. హోటల్ స్టైల్. ధనియా పౌడర్, మిరప్పొడి, ఆయిల్, లవంగం, కొబ్బరి, చెక్క, పసుపు, ఆనియన్స్, టమోటో, తెల్లగడ్డలు, అల్లం, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర. పొటాటోస్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా ఆయిల్, ఫ్రెండ్స్ మనం ఇడిపించి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చెక్క, లవంగం, అల్లం, కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటో వేసుకుందాము. టమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 to 3 minutes బాగా బాయిల్ అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ టమాటో బాయిల్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనం జార్లోకి తీసుకున్నాం. దీనికి కొంచెం చల్లబడిని. ఇప్పుడు ధనియా పౌడర్ తగినంత, కారం పొడి తగినంత, పసుపు పొడి తగినంత, కొద్దిగా కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ పేస్ట్ అయ్యింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టుకుందాం. ఫ్రెండ్స్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, మనం అప్పుడే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, దాన్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నారా ఫ్రెండ్స్. ఏం కలర్ఫుల్గా తెలుస్తాను చూడండి. మీకు సాల్ట్ వేసుకుండా తగినంత. ఎప్పుడే కానీ మసాలా సాంబార్కి సాల్ట్ తక్కువ ఉండాలి ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోండి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా ఉన్ని, పల్చగా కావాలంటే పల్చగా పెట్టుకోవచ్చు వాటర్ వేసుకొని. నాకైతే మీడియం సైజ్ కావాలా, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాను.
ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర 2 to 5 minutes బాయిల్ అయితే చాలు ఫ్రెండ్స్. పొటాటో మసాలా రెడీ అవుతుంది. చూడండి ఆల్రెడీ బాయిల్ అయింది. చూసేదానికి ఏం కలర్ఫుల్గా ఉందా. అన్నంలోకి చపాతీలకి బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్.